దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మరొక అవకాశము దేవుడు మన జీవితాల్లో పొడిగించి ఆయన సన్నిధిని ఆనందించి ఆయన సన్నిధిలో చేరే గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. గడిచిన వారమంతా కూడా దేవుడు తన కృపా సన్నిధానంలో మనందరినీ కూడా రక్షించి భద్రపరిచి తన సన్నిధికి నడిపించుకున్నాడు. మంచి ఆరోగ్యాల చేత నడిపించినారు. అనేకమైన అనుభవాల గుండా వెళుతూ ఉంటాం. ప్రతి అనుభవము కూడా మన దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి చేయబడ్డ అనుభవాలే. ఏ అనుభవము కూడా మరి దేవుడి నుంచి తప్పించే అనుభవాలు కాదు. గమనించాలి. మరి సాక్ష్యాలు వింటున్నప్పుడు, పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు ఒక్కటి ఆలోచన చేసుకోవాల్సిందంటే ప్రతి అనుభవము, ప్రతి మంచి, ప్రతి చెడు, ప్రతి సంతోషము, ప్రతి బాధ దేవుడు మన మంచికే చేస్తున్నాడు. ఆ అనుభవం నుండి ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా దేవుణ్ణి మహింపరచాలి. సిస్టర్ మరి సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి 55 పైగా మరి కుట్లు పడ్డాయంటే సామాన్యమైన విషయం కాదు. మన కుటుంబం అంతా కూడా కృంగిపోయి ఉన్నారు. బళ్ళలో మరి అర్పిస్తున్నప్పుడు, బళ్ళలో పాల్గొంటున్నప్పుడు మరి ఆ విషయం విన్నప్పుడు దేవా ఏంటి పరీక్ష అనిపిస్తుంది అందరికి కూడా. అవునా? మరి అయినప్పటికీ కూడా ఒక్క నరము కూడా మరి తెగలేదంటే గమనించండి, దేవుని యొక్క తోడు. అవునా? కష్టంలో కూడా దేవుడు, దుఃఖంలో కూడా సంతోషాన్ని ఇస్తారంటే ఈ విధమైన సంతోషమే. ఏదో ఒక ఓదార్పు అంటే తన బిడ్డలను తన చేయి జారి పోనివ్వడు అన్నదాన్ని మరొక్కసారి మరి తన కుటుంబంలో, బిడ్డల కుటుంబంలో దేవుడు రోజు చేసి ఉన్నాడు. ఆపదలు తప్పవు. కష్టాలు రావని దేవుడు ఎవరు చెప్పలేదు. ఎవరన్నా మీకు యేసు ప్రభు దగ్గరకు వస్తే కష్టాలు రావని చెప్తే అబద్ధము, దుర్బోధ. ప్రతి మానవునికి, లోకములో ఉన్న ప్రతి మానవుడికి, అందరికీ ఏ విధంగా కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో అన్నీ వస్తాయి. క్రైస్తవులు కూడా ఏమీ కూడా మినహాయింపు, ఎగ్జంప్షన్స్ లేవు ఇక్కడ. మరి ఏంటి ప్రత్యేకత? యేసు ప్రభులో ఏంటి ప్రత్యేకత అంటే మన అన్యులకు లేని నిరీక్షణ క్రైస్తవులకు మాత్రం ఉన్నది. అంటే ఏ బాధ నాకు కుదిరి ఉండదు, కానీ ఇది తప్పించే దేవుని నేను ఆశ్రయిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను బలపరుస్తాడన్న నిరీక్షణ మాత్రము మరి క్రైస్తవులకు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకు లేదది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరి చక్కటి వాక్యాన్ని ఈరోజు మనం చదవడానికి ఇష్టపడతాము. మన పునాదులను బలపరుచుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుండి 23వ వచనము 24వ వచనం ధ్యానించుకుందాం. ఏ భేదమును లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మరి ఈరోజు నేర్చుకోవాల్సిన టైటిల్ నీతిమంతులు ఎవరు? ఇక్కడ కూర్చున్న వారిలో నీతిమంతులు ఎవరండి? ఎవరు లేరా? అయ్యో అదేంటి, నీతిమంతులు లేని సంఘంలో ఉన్నామా మనము? అర్థమవుతుందో? అయితే ఖచ్చితంగా మీ కొరకే వాక్యం. నేను ఎందుకో ఉదయకాలం అంతా కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా మంచి వాక్యాన్ని ఇవ్వు, రాత్రి నుండి ఏమి ఇవ్వట్లేదు వాక్యము, ప్రార్థన చేస్తున్నాను మంచి వాక్యం అంటే. నేను మెన్స్ ఫెలోషిప్లో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు అదే మాట నా మదిలో వస్తూనే ఉంది. పదే అదే మాటలు నా మనసులో వస్తున్నప్పుడు, మా దేవా నిలబడతాను, మరి నువ్వు మాట్లాడించి అని ఇక్కడ నిలబడి ఉన్నాను. మరి ఈరోజు ప్రశ్న ఇస్తే మరి సమాధానం మాత్రం ఎప్పుడూ ఆపోజిట్ వస్తుంది, ఎందుకో అర్థం కాదు. అవునా? నీతిమంతులు ఎవరు? నీతిమంతుల్లాగా ఏ విధంగా తీర్చబడతారు? మరి మనము నీతిమంతులమా కాదా అన్న విషయాన్ని మనము ఈరోజు వాక్య భాగం తర్వాత తెలుసుకోగలుగుతాం. అవునా? నేర్చుకొని ఇంటికి వెళ్ళాలి. రైట్. మరి ఈ మాటలు చూస్తున్నప్పుడు ఏం చూస్తామంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న యూదులకు రాస్తున్న మాటలు అవి. రోమాలో ఉన్న యూదులకు ఈ మాటలు రాస్తూ ఏమంటారంటే, అక్కడున్న యూదులు అందరూ కూడా వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంటారు. దేన్ని బట్టి ఎంచబడుతుంటారు? ఎందుకు ఎంచబడతారంటే, మా పితరుడైన అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆయనను దేవుడు నీతిమంతుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను, నేను మీ దేవుడనై ఉంటానని వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన తర్వాత తన కుటుంబంలో వచ్చిన రక్తం పంచుకొని పుట్టిన మేమందరము కూడా దేవుని దృష్టిలో నీతిమంతులము అని వారు దాదాపుగా అదేవిధంగా అనుకుంటూ ఉంటారు. అయితే వారికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే క్రియాకారణం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడము మూలముగా మేము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడుచున్నాము అని ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవరైనాను దేవుని దృష్టికి మరి నీతిమంతుగా ఎంచబడతాడా అని ఆలోచన చేస్తే పౌలు భక్తుడు వారికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దాం. ఇదే అధ్యాయంలో 19వ వచనం, ఏలయనగా 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. గమనించండి. అవునా? ఆన్సర్ దొరికించిందా మనకు? ఏ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఫాలో అవుతూ, ధర్మశాస్త్రం అంటే దేవుడు అనుగ్రహించిన పదాజ్ఞలు. యూదులు దీన్ని ధర్మశాస్త్రం అంటారంటే మొదటి పంచకాండాలను వాళ్ళు ధర్మశాస్త్రం అని పిలుస్తారు. అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రము, తొరా అని కూడా పిలుస్తారు. ఈ విధంగా 5 గ్రంథాల్లో దేవుడు వారికి అనుగ్రహించిన ఎన్నో కట్టడలను, అంటే ఎటువంటి కట్టడలు ఇచ్చారు వాళ్ళకు, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకకూడదో, ఏ పాపానికి ఏది విమోచన, ఏ పాపము చేస్తే ఏ బలి అర్పించాలి అని, మరి వాళ్ళకు ప్రార్థన విధంగా చేయాలి, నైవేద్యం అంటే ఏంటి, పరిహారార్థ బలి అంటే ఏంటి, అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి అని ఇవన్నీ విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఒక ధర్మశాస్త్రం, లాని ఇచ్చారన్నమాట. అంటే చేయదగిన పనులు ఏంటివి, చేయకూడని పనులు ఏంటివి, చేయకూడని పనులు చేస్తే దాని యొక్క శిక్ష ఏంటి అనే విషయాలను ఈ ధర్మశాస్త్రంలో నెరవేర్చారు. మరి మనము చూస్తున్న ఈ 5 ఖండాలతో పాటు వాళ్ళకు సబ్సిడెంట్గా వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని గ్రంథాలు కూడా వాళ్ళు రాసుకున్నారు. అది బైబిల్లో చేర్చబడలేదు, కానీ వీటితో పాటు దీన్ని బేస్ చేసుకొని వారందరూ కూడా వాళ్ళు దేవుణ్ణి కొనియాడతారు. అంటే ఏ సమయానికి ఎటువంటి పూజలు చేయాలి, ధూపార్పణలు ఏ విధంగా చేయాలి, ఎటువంటి పండుగలు చేయాలి, ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ ఆచారంతో చేయాలి, ఏ శుద్ధీకరణలు చేయాలి అని రకరకాలుగా అన్ని ఆచార సంబంధమైన పనులు చేసుకుంటూ వారు ఏమంటారంటే ఇవన్నీ ఏ విధంగా చేయాలని ప్రభువారు మాకు నేర్పించున్నారు. కాబట్టి ఈ విషయాలను ప్రభువారు మాకు తెలిసి ఉంచారు. కాబట్టి ఈ విషయాలు కేవలము మాకే ఇచ్చాడు దేవుడు, ప్రపంచం వరకు ఇచ్చాడా? ఇవ్వలేది. మా దేవుడు మా పితరులైన అబ్రహాము తర్వాత మోషే వారి ద్వారా సీనాయి కొండపైన దేవుడు ప్రత్యక్షమై మేము బతకవలసిన మా బ్రతుకు విధానాన్ని అక్కడ మా ముందర చూపించి మా కొరకు నియమించిన నియమావళి అని, మా దేవుడు, నా దేవుడు, మాకు మాత్రమే దేవుడు అన్న స్టేజ్లోకి మెల్లమెల్లిగా వెళ్ళిపోయి స్వార్థపూరితమైన మనుషులుగా మారిపోయారు. ఎందుకంటున్న స్వార్థమని? దేవుడు మాకు మాత్రమే దేవుడు. ఇప్పుడు లోకంలో మాట్లాడుతున్నారు కదా, ఈ దేశానికి దేవుడు, ఈ దేశంలో పుట్టిన దేవుడు అనేవాడు దేశానికి ఏ విధంగా పరిమితం అవుతాడు? దేవుడు అనే వ్యక్తి ఒక ప్రాంతానికి ఏ విధంగా పరిమితం అవుతాడు? దేవుడు అనేవాడు ఉంటే ఈ సర్వ లోకాలకు యుగాలకు కదా దేవుడే ఉండాలి. ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక తెగకు ఏ విధంగా ఆయన కన్ఫైన్ చేయబడతాడు? తను నిబంధతలు ఏ విధంగా ఉండగలుగుతారా? మరి ఇప్పుడు మనం వింటున్న మాటలు మనకు కొత్తగా అనిపిస్తున్నాయేమో, కానీ ఈ గ్రంథము 2000 సంవత్సరాల క్రింద ఈ గ్రంథము రాయించేటప్పటికీ ఇది పౌలుకి కానీ అక్కడున్న మిగతా వాళ్ళకి కానీ కొత్తేమి కాదు. ఇదే సంఘర్షణ ఈ లోకంలో ఎప్పుడు జరుగుతున్న సంఘర్షణ. మాకు మాత్రమే దేవుడు, మా దేవుడు, మా దేవుళ్ళు, మా ఆచారాలు, మా దేశం, మా ప్రాంతం, మా మనుషులు, మా కులాలని ఏ విధంగా ఇప్పుడు మన మనుషుల మధ్యలో చూస్తున్నాం. మన దేశంలో 2000 సంవత్సరాల క్రితం కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. యూదులందరూ కూడా ఈయన మా దేవుడే అని,
యెహోవా దేవుడు మా దేవుడు అని చెబుతూ కేవలము మేము మాత్రమే ఆయన ఆరాధించడానికి యోగ్యులమని అని వారు గొప్పవారిగా చెప్పుకుంటున్నారు. మరి పౌలు భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమంటారంటే అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి నా సువార్త ప్రకటించు. ఎందుకో తెలుసా? దేవుడు కేవలము వారికి మాత్రమే దేవుడా? దేవుడు కేవలము వారికి మాత్రమే దేవుడా? మనుషులకు లోకంలో ఉన్న వారందరికీ దేవుడు కాడా అంటే ఈ మాటను చూద్దాం. ఏమని? 29వ వచనం ప్రశ్న. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చాను. గమనించాను. ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయి సమాధానాలు? ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయా? చాలా మంది ఈ దేశంలో నువ్వు బ్రతకాలంటే ఈ దేవుడిని మొక్కాలి, లేకపోతే వెళ్ళిపో అంటే ఈ ప్రాంతానికే పరిమితమైన వాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఈ తెగకు మాత్రమే దేవుడైన వాడు దేవుడు ఎట్లయితాడు? ఆ ప్రశ్న ఈనాడు ఈ మనుషులకు 2000 సంవత్సరాల క్రితం ఆనాటి యూదులకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు కేవలము యూదులకే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారిని యూదులలో పుట్టిన వ్యక్తిని అన్యజనుల మధ్యలోకి వెళ్ళి నేను అన్యజనులకు కూడా దేవుడని, కేవలం ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన యూదులకు మాత్రమే దేవుడని కాదు, వీళ్ళని నేను మొదటిగా ఎన్నుకున్నాను. ఎవరొకరు ఎన్నుకోవాలి కదా దేవుడు, అవునా కదా? ఎవరొకరు ఎన్నుకున్న తర్వాతనే కదా వాళ్ళ ద్వారా ఇంకా మిగతా ప్రాంతాలకు మిగతా ప్రజల దగ్గరికి ఆయన చేరుతాడు. ఎవరొకరు వెళ్ళి తన గురించి చెప్పడానికి ఎవరొకరు ఎన్నుకోవాలి కదా. ఆ ఎన్నికల్లో ఉన్న వ్యక్తులే యూదులు. వాళ్ళు ఏమనుకున్నారు? మాకు కనపరచబడ్డాడు దేవుడు కాబట్టి మాకే దేవుడు, మాకు మొదట కనపడ్డాడు కాబట్టి మాకే దేవుడు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఆలోచన అదా? దేవునికి ఆలోచనదా? సర్వలోకానికి వెళ్ళి దేవుడు ఎవరో తెలియజేయాలని, తన మహిమను తెలియజేయాలని ముందుగా ఏర్పాటు చేయబడ్డ జనాంగంలో ఉన్న జనాంగము యూదులు మాత్రమే. వారి ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఆ గొప్ప కార్యాలన్నింటినీ కూడా ప్రపంచానికి తీసుకెళ్ళి, ఇదిగో యెహోవా నిజమైన దేవుడు, బైబిల్లో చెప్పబడిన బైబిల్ దేవుడి లోకాన్ని సృష్టించిన దేవుడు మాకు ఈ విధంగా నడిపించి ఉన్నాడని తమ సాక్ష్యాలను వారి బ్రతుకును వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకుంటూ ఈ లోకములో ఉన్న అనేక మందికి వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించవలసిన మనుషులుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వారికి మట్టుకే కన్ఫైన్ చేసుకున్నారు. దేవుడు వారికి అని దేవుణ్ణి మత ఆచారాల్లోకి ఇమిడిచిపెట్టారన్నమాట. అర్థమవుతుందా? దేవుడు సర్వలోకము దేవునికి వెళ్ళి తన సువార్తను ప్రకటించని ఆశపడుతున్నప్పుడు వీళ్ళు దేవుణ్ణి తమ మత ఆచారాల్లో ఇమిడి ఉంచడానికి ఆశపడ్డారు. ఎందుకంటే దేవుణ్ణి వారు సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఆచార సంబంధమైన కార్యకలాపాలు చేస్తూ దేవుడు ఈ విధంగా మమ్మల్ని రక్షిస్తాడు, ఈ విధంగా మమ్మల్ని విమోచిస్తాడు, ఈ విధంగా మేము నీతిమంతులుగా మార్చబడతామన్న క్రైస్తవులు ఈరోజు కూడా లేరా? అనేక మంది ఉన్నారు. ఇంకా భయంకర పరిస్థితులకు మనం ఆలోచన చేస్తే ఈ సంఘానికి వెళ్ళిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు, ఈ పలానా సంఘానికి వెళ్ళిన వారు పరలోకానికి వెళ్ళరు అన్న పరిస్థితులు కూడా వింటున్నాం. అవునా? ఈ బోధకుని దగ్గర వెళ్ళి వాక్యం వింటేనే దేవుడు పరలోక రాజ్యంలో అంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటాం. వేరే బోధకులు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్ స్టడీ కోసం అర్థమవుతుంది. అక్కడ అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో, పౌలు అంటే వాడు ఏమంటే, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, అందరం కూడా ఒకరికొకరము జత పని వారమే కదా. అవునా? అర్థమవుతుందా? పౌలు విత్తనం వేస్తే అపోలో నీరు పోస్తాడు, వృద్ధి చెందించింది దేవుడు కదా. ఎవరిని రాబావు మీరు మొక్కుతున్నారు? ఎవరినిరా మీరు ఆశ్రయిస్తున్నారు? ఎవరిని ఆశ్రయించాలంటే మీకు బోధ చేసిన వాడిని కాదు,
మీకు వాక్యం చెప్పిన వాడిని కాదు, మీరు వాక్యము చెప్పబడిన ఆ దేవుని ఆశ్రయించాలి. ఎవరు చెప్పినా, ఏ మాటలు చెప్పినా దేవుని యొక్క వాక్యమే చెబుతున్నారు. ఆ వాక్యాన్ని ఎవరు బలంగా నీ హృదయంలోకి బలపరుస్తారో, ఆ బలపరచబడి నువ్వు నీ హృదయం, నీ జీవితం అభివృద్ధి చెందబడుతుందో ఆ దేవుని మహింపరచుమని నేర్పిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ వాక్యం ఉన్నది, ఇక్కడ దేవుడున్నాడు, ఆచారాలకు చోటెక్కడిది అని ఆలోచన చేసి ఒక తెగ బయలుదేరారు. ఏం బయలుదేరంటే, ఏ ఆచారాలు మాకొద్దు. అవునా? ఏ ఆచారాలు మాకొద్దు. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, నువ్వు పెట్టకు. వాళ్ళు కలర్ చీరలు కట్టుకుంటారు, నువ్వు తెల్ల చీరలు కట్టుకో. వాళ్ళు బంగారం వేసుకుంటారు, నువ్వు వేసుకోకు. వాళ్ళు గాజులు వేసుకుంటారు, నువ్వు వేసుకోకు. అవునా? అర్థమవుతుందా? తెల్ల బట్టలు వేసుకునేరా, లేకుంటే పరిశుద్ధత లేదు. ప్రత్యేకత ఎక్కడ ప్రత్యేకత? దేంట్లో ప్రత్యేకత? దేవుని మహిమ పరచడంలో చూపించాలి మనం ప్రత్యేకత, మన బట్టల్లో కాదు. అవునా? ఖచ్చితంగా కావాలి. అవునా? మాదిరికరమైన దుస్తులు, మాదిరికరమైన ఆభరణాలు వేసుకోవాలి. కానీ ఒకరు చేస్తున్నారు కాబట్టి మేము చేయొద్దు అంటే నేను అంటాను, వారు అనేకమైన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, నువ్వు కట్టకు. మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, నువ్వు చేయకు. వాళ్ళు దేవుని నమ్మరు, నువ్వు నమ్మి సువార్త చేయ కదా. ఇక్కడ వద్దు. ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ కొంచెం కష్టం ఎక్కువైంది కాబట్టి వద్దు. కాబట్టి సెలెక్టివ్ ఆచారాల చట్టు మనుషులు క్రమేణా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్న లోకంలో ఏమున్నది అంటే మొత్తం మిక్చర్ అయిపోయింది. మిక్చర్లో అన్ని రకాలుగా మనుషులు ఉండిపోయారు. ఏది ఇప్పుడు మనం పాటలు పాడుతున్నప్పుడు అందుకే అన్న ప్రశ్న అందుకే అడిగాను, నిజమైన ప్రేమను వెతుక్కునే పరిస్థితులకు వచ్చాం. నిజమైన వాక్యం ఏంటో మాట చూసారా, నిజమైన వాక్యాన్ని వెతుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాం. నిజమైన సంఘాలను సెర్చ్ చేసి వెతుక్కునే పరిస్థితులకు వెళ్ళిపోయాం. నిజమైన దేవుని సువార్త ఏదో మరి వెతికే పరిస్థితులకు వెళ్ళిపోయామంటే మరి ఏముంది? అబద్ధములో నిజాన్ని వెతకడానికి వెళ్తున్నాం. మరి ఈ అబద్ధాన్ని చేసింది ఎవరు? మనుషులేనా? ఈ మాటను మాట్లాడుతూ దేవుడు మనుషులకు అనుగ్రహించిన ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితి ఆనాడు కూడా ఉన్నట్టుగానే రోమీయులకు రాసిన 13వ 23వ వచనాన్ని ఈ మాట చదివితే సరిగ్గా మనకి ఈరోజు కనబడుతుంది. ఏంటది? ఏ భేదము లేదు. అంటే ఏ భేదము లేదంటే ఏ భేదము లేదు. చిన్నవారని, పెద్దవారని, విశ్వాసులని, అవిశ్వాసులని, బయట దేశమోడు, ఈ దేశమోడని, అవునా, నీ కులము నా కులము, ఏ కులాలు లేవు. అవునా? ఇవన్నిటిని మించి ఏమంటే దేవుని దృష్టిలో ఏ భేదం లేదు. భేదాలు పుట్టించేది మనుషులు. గమనించండి, దేవుని దగ్గర భేదాలు ఉండవు. ఎవరైతే నీ కుటుంబంలో, ఎవరైతే నీ సంఘములో, ఎవరైతే నీ విశ్వాస యాత్రలో నీలో భేదాలు పుట్టించడానికి ముందుకు వస్తారో వారిని చూసి ఏమనంటే, సాతానా వెనక్కి పోనాలి అనడం నేర్చుకోండి. ఏ ఒక్కరి గురించి ఇంకొకరు తప్పుగా మాట్లాడితే ఇమ్మీడియట్గా విశ్వాసుల నోటి నుండి రావాల్సిన మాట, ఎంత మంచివాడైనా నువ్వు, నీ ఎదుటివర్తి నీ తల్లి కానీ, తండ్రి కానీ, సహోదరుడు కానీ, సోదరి కానీ, నీ స్నేహితుడు ఎవరైనా సరే, వారిని ఉపయోగించి నీ కుటుంబాల్లో, నీ సంఘంలో భేదములు పుట్టించడానికి ప్రయత్నం చేస్తే సాతానా వెనక్కిపో అని అనడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో ఏ భేదాలు లేవు. ఆయన ఏమంటారంటే, నేను ఏ భేదము లేదు అంటే క్రైస్తవుడని, క్రైస్తవుడు కానివాడని, యూదుడని, అన్యజనుడని దేవుని దృష్టిలో భేదాలు లేవు. ఆయనకి కావాల్సిందంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? తన మహిమను మనుషులకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనుషులు చూద్దాం ఏం చేస్తున్నారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఏ భేదము లేకుండా ఈ లోకములో ఉన్న మనుషులందరికీ తన మహిమ ఇవ్వాలనుకుంటున్నారు. మహిమ అంటే ఏంటండి? మహిమ అంటే ఏంటి? ఏమిద్దామని అనుకుంటున్నారు? ఆయన దేవాది దేవుడి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన మహిమలో ఉండి లోకాన్ని సృష్టించాడు. గమనిస్తారా? సింహాసనాసీనుడు అక్కడ ఉంటూ గొప్ప మహిమలో ఉంటాడని నమ్ముతాం. మహిమ అంటే దేని ద్వారా వస్తుంటే
దేవుడు చేసే కార్యకలాపాల నుండి ఆయనలో వస్తున్న వెలుగులో నుండి ఆయన మహిమను మనుషులు చూడలేరు. ఎందుకంటే అంత పవిత్రుడైన, అంత పరిశుద్ధుడైన ఆ పరిశుద్ధత దేనికి సింబాలికల్ చూపిస్తారంటే వెలుగుకు సింబాలికల్గా చూపిస్తున్నారు. ఆయన మహిమ ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయన చూసి మనుషులు చూసే దృష్టి కోణము, ఇవన్నీ కూడా దేవాదేవుని ఏం చేస్తున్నాయంటే ఆయన గొప్ప మహిమలోకి, ఆయనని వెలుగులోకి తీసుకెళ్ళాయి. కాబట్టి ఆయన చూసిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉండలేడు. ఎందుకంటే మనుషులు నిమిత్త మాత్రులు. ఆయన పరిశుద్ధతను చూసి తట్టుకునే శక్తి ఈ మానవ శరీరానికి లేదు. కాబట్టి ఆయన మహిమ కూడా మహిమైశ్వరుడైన ఆ మహాదేవుడు ఈ లోకానికి తను తగ్గించుకొని తన మహిమను, అంటే తనలో ఉన్న కార్యకలాపాలను, తను ఏ విధంగా జీవన విధానంలో ఉన్నారో, ఏ జీవన విధానంలో మనుషుని సృష్టించాడో ఆ మొదటి క్రియను మరలా మనలో చేయించడానికి లోకానికి పరిశుద్ధమైన దేవుడు నరరూపధారిగా వచ్చి తన మహిమను తగ్గించుకున్నాడు. ఆ మహిమను మనకి ఇవ్వాలనుకున్నాడు. యోహాను సువార్త 17 మాట్లాడు, ప్రభువా నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు ఎట్టి మహిమ దొరికినదో ఈ లోకంలో నేను నీకు అటువంటి మహిమను ఇచ్చి ఉన్నాను అంటాడు. నన్ను మహింపరిచి ఉన్నావు, నేను ఈ లోకంలో నేను మహింపరుచున్నాను. అంత మాత్రమేనా, నన్ను వెంబడించిన బిడ్డలను కూడా మహింపరుచుచున్నాను అంటాడు. అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో, తండ్రి ఏమై ఉన్నాడో, కుమారుడు తన స్వరూపము ద్వారా అదే క్యారెక్టర్ని తీసుకొని ఈ లోకానికి, మానవ రూపాన్ని ఈ లోకానికి వచ్చారు. మానవ రూపాన్ని ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ తన సువార్తను ప్రకటించి తనలో ఉన్న గుణగణాలను అన్ని కూడా మనలో పెట్టి తన స్వరూపంలోకి మనమందరము రావాలని తను పరలోక రాజ్యం నుండి భూలోకానికి వచ్చి ఉన్నారు. అది దేవుని యొక్క మహిమ. అంటే ఆయన గుణగణాలు మనలో వస్తే నీ ముఖము కూడా, నీ జీవితం కూడా మహిమపరచబడుతుంది. అర్థమవుతుందా? దేవుడు మనం మహిమపరచని ఆశపడుతున్నాడా లేడా? ఇక్కడ అదే చెప్పారు. దేవుడు అనుగ్రహించు మహిమను ఎందుకు పొందలేకపోతున్నారు అంటే మనలో ఏమున్నది? ఏ భేదము లేదు. నేను నువ్వని తేడా కూడా లేదు. ఏ భేదము లేదు. ఆయన మహిమనం పొందలేకపోతున్నామంటే ఆయన కార్యకలాపాల నుండి ఇమిడి ఉన్న ఆయన శక్తి స్వరూపముల నుండి వెలువడుచున్న ఆ మహిమను మనుషులందరి పైన కుమ్మరించాలని తన స్వరూపంలో మనుషులు నరమాత్రులను చేసినప్పుడు తనలాగా ఉండాలని ఆశపడి ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేశారంటే పాపము చేసి తన మహిమను విడిచిపెట్టారు. తన మహిమను పొందలేకుండా విడిచిపెట్టబడి ఎక్కడ పోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవునికి దూరముగా, సమీపస్తులుగా ఉన్న మనుషులు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ మనుషులు, దేవుని దర్శించే మనుషులు, దేవుని స్వరాన్ని వినే మనుషులు, దేవుని చేత దేవా నీకు ప్రార్థన చేస్తున్నాను, ఈ మరణించిన వాడిని లేపు అంటే లేపిన ఆ దేవుడు విన్న ఆ మాటలు, ప్రార్థన విన్న దేవుడు, ఆయన మృతుల్లో ఉన్న వారిని లేపిన దేవుడు, ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుని ఆగిపో అని యెహోషువ చెప్పినప్పుడు యెహోషువ ప్రార్థన విని శాసనాన్ని విన్న దేవుడు, అంగీకరించిన దేవుడు, ఇంతగా ఉన్న దేవుడు ఏమైపోయారు? ఇంత సమీపస్తుడుగా, ఇంత దగ్గరగా మనుషులుగా ఉన్న దేవుడు ఏమైపోయాడు? ఎటుపోయాడు? మనుషుల నుంచి ఎందుకంత దూరంగా వెళ్ళిపోయాడు? ఈనాడు ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? గమనించారా? మనము దేవుని సన్నిధిలో మన ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నిలబడడానికి అర్హత మాకు లేదు ప్రభు అని ఎందుకంటామంటే మనము ఆయన సన్నిధిలో నిలబడడం నిజంగానే అర్హులము కాదు. కేవలము మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక ఇక్కడ కూర్చున్నారు బిడ్డ. మీరు ఈ మాటలు వింటున్నారు కాబట్టి అంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్టు కేవలము మీకు ఒక ఆపర్చునిటీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఏమైందని దేవుడు మనుషు నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. ఎంతగా మనుషు దగ్గర వాళ్ళని ఆశపడ్డాడో అంతగా దేవుడు మనుషు నుండి దూరమైపోతున్నాడు. దానికి కారణం ఒకే ఒక కారణం. ఆ కారణము పాపము. గమనించండి, పాపము గురించిన మాటలు మనము నేర్చుకున్నాం. పాపం అన్న మాట దాదాపుగా క్రైస్తవులు తప్ప ఎవరు వాడరు. అవునా? పాపము తప్ప
ఈ పాపం అన్న మాటను క్రైస్తవులు తప్ప ఈ లోకంలో దాదాపు ఎవరు వాడరు. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు మాత్రమే తను పాపినని చెప్పుకుంటాడు. అర్థమవుతుందా? ఎందుకంటే పాపం అనగా ఏంటిదంటే దేవునికి విరోధముగా చేసిన సమస్తము పాపమే. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడైతే దేవునికి నేను విరోధముగా ఉంటానో దాన్ని పాపమని అంటారు. నేరం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏ విధంగా ఉంటాడు? నేరస్తుడు. అంటే ఎదుటి వ్యక్తికి విరోధంగా చేసిన వ్యక్తిని నేరస్తుడు అని పిలుస్తారు. దోషం అంటే నాకు విరోధంగా నేను చేసిన వాటిని దోషం అంటాను. నాకు విరోధంగా నేను చేసిన విషయాలను బట్టి నన్ను దోషి అవుతాను. ఎదుటి వ్యక్తికి విరోధంగా చేసిన విషయాలను బట్టి నేను నేరస్తుడిని అవుతాను. దేవునికి విరోధంగా చేసిన వాటిని బట్టి నేను పాపిని అవుతాను. కాబట్టి ఏ భేదము లేదు. దేవుడన్న వ్యక్తి ఉన్నాడని, ఆయన ఈ లోకాన్ని సృష్టించినాడని, ఈ లోకం సృష్టిలో నేను ఒక పాత్రుడనని, నన్ను కూడా తన స్వరూపంలో చేసుకున్నాడని, ఆయనకు విరోధముగా నేను ఉన్న ఎడల నేను పాపినవుతాను. అందుకు దేవుడు మన దగ్గర నుంచి దూరం అయిపోయాడు. మరి పాపం ఏ విధంగా తెలుస్తుంది? దేవునికి విరోధంగా ఉన్నామని ఏ విధంగా తెలుస్తుంది? మరి పాపం అంటే ఏంటో తెలియాలి కదా మనుషులు అది అడుగుతారు. పాపం అంటే ఏంటో తెలియాలి కదా. చదువుదాం మాటను చూద్దాం. ఇక్కడ 20 వచనం అమ్మా. ఏలియనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు అయిన దృష్టికి నీతిమంతం తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అర్థమైందా? నీ పాపం ఎక్కడ తెలుస్తుంది? దేనివల్ల తెలుస్తుంది? అద్దం పెట్టేశాడు దేవుడు. అక్కడ అద్దం పెట్టాడు. అట్లాంటి అద్దం మనకు కూడా ఇస్తే బాగుంటుంది. మన వాళ్ళు అంటారు, ఏమంటారంటే ధర్మశాస్త్రం మనకు అప్లికేబుల్ కాదు, మన కొత్త నిబంధన కలిగిన వాళ్ళం, పాత నిబంధన వాళ్ళకు అప్లికేబుల్. అంటే మనకి ఏది అప్లికేబుల్ కాదు. మై డియర్ ఫ్రెండ్, ధర్మశాస్త్రంలో ఏది అప్లికేబుల్ అంటే అన్నీ అప్లికేబులే. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ప్రభువారి లోకంలోకి రాలేదు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడానికి ప్రభువారి లోకంలోకి వచ్చారు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దేవుడు మనుషులకు ఇచ్చిన నియమావళి, ఆచార్య కర్మకాండలు కాదు. అర్థమైందా? ఆచార్య కర్మకాండలు కాదు, అవి కూడా ఒక పద్ధతి ఉంది. బట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా ఈజ్ వెల్ అప్లికబుల్ టు అస్ టుడే. అవునా? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లా అంటే దేవుడు ఆనాడు నియమించిన ధర్మశాస్త్రం సూక్తులు ఈరోజు కూడా ప్రపంచంలో అందరికీ అప్లికబుల్. గమనించండి, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఉంటే ఎన్నో చట్టాలు వచ్చాయి. మొదటి చట్టం ఇదే. దీని తర్వాతనే అన్ని చట్టాలు ఇక్కడ నుండి కొన్ని విషయాలు నేర్చుకుని ఆ ప్రాంతాలకు, ఆ దేశాలకు అనుగుణంగా వాళ్ళ చట్టాలని మార్చుకున్నారు. కానీ ప్రిన్సిపల్స్ మాత్రం ఇక్కడ నుంచి తీసుకున్నారు. అంటే దేవుడైన వాడు ఒక్కడే, నీ సహోదరుడు నువ్వు ప్రేమించాలి. దేవుడైన వాడు ఒక్కడే, ఆయన మాత్రం సేవించు, నీ సహోదరుడు నువ్వు ప్రేమించు అని చెబుతూ ఏమంటారంటే నిజమైన దేవుని కనుగొని ఆయనను సేవించడానికి నువ్వు ఇష్టపడు. ఈ విషయాన్ని గమనిస్తుంటే నీ సహోదరునికి లేదా దేవునికి నువ్వు విరోధంగా చేసిన విషయాలను బట్టి, నీ సహోదరునికి విరోధంగా చేస్తే అది నీకు నేరం అవుతుంది. దేవుడికి విరోధంగా చేస్తే అది నీ పాపం అవుతుంది. అయితే ధర్మశాస్త్రం మనకి ఏం చెబుతుందంటే నువ్వు పాపివా కాదా అని అర్థం నీ ముందర పెడుతుంది. అవునా? ఎదుటివాడిని ఏది ఆశించదు అని ప్రభు చెప్పినప్పుడు ఎదుటివాడిని నువ్వు ఆశిస్తే ఏమవుతావు? పాపి అవుతావు. అవునా? ఎదుటి వ్యక్తిది నువ్వు ఏది ఆశించినా ధర్మశాస్త్రం చేస్తే నువ్వు పాపం అని చెబుతుంది. కానీ పాపము మాత్రమే చెబుతుంది, ఇంకేం చెప్పలేదు. అది నువ్వు నేరస్తుడవని, నువ్వు దోషివని, నువ్వు పాపివని మాత్రమే ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ దాని నుండి బయటకు ఏ విధంగా పడాలో తెలియలేదు. చూద్దామా? ఈ మాటను రూఢిపరుస్తూ పేతురు చెప్తారు మాట. అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో మాట చెప్తాడు. అపోస్తల కార్యంలోని 15వ అధ్యాయంలో మంచి మాటలు చెప్తాడు.
10వ వచనం. గనుక మన పితరులైనను ఘనమైనను బనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? చలమ్మ కాడి. ఏది కాడి? ధర్మశాస్త్రం అనేది కాడి. మనం ఏ కాడి గురించి వింటాం ఎక్కువ? క్రీస్తు కాడి. ధర్మశాస్త్ర సంబంధమైన కాడి మోయలేనిది. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పబడిన ఆ కాడి సులువైనది, తేలికైనది అంటాడు. ఎంత డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుందా? ధర్మశాస్త్రము వల్ల నువ్వు పాపివని ఏ విధంగా తెలుసుకున్నప్పుడు ఆ కాడి నువ్వు మొయ్యలేని కాడి, నువ్వు నీ బరువును తీసుకోలేని కాడి, వంగిపోయే కాడి, నశించిపోయే కాడి, పాపముతో నశించిపోయే కాడి. అప్పుడు యేసు ప్రభువారు దీన్ని ఊరటించుకుంటూ మాట్లాడతామంటే, యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం చేయాలి? వచ్చి నా యొద్ద మీరు నేర్చుకునంటే ఏం చేయాలి? నా కాడిని, మీ భారం నా మీద వేయండి, నా కాడిని, నా సిలువను మీ పైన వేసుకోండి, నేను సాత్వికుడును దీని మనసు గెలవాడను. అర్థమవుతుందా? అందుకోసము నేను మిమ్మల్ని శిక్షించను, మిమ్మల్ని రక్షిస్తాను, నా దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఆయన కాడి సులువైన కాడి మన పని వేస్తున్నాడు. ఆయన సులువైన కాడి ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రము ఆచార్య కర్మకాండల వల్ల మనుషులు నేర్చుకునేది ఒకటే, పాపి అని. పండుగ వచ్చింది, ఈ పండుగని విధంగా ఆచరించకపోతే ఏమవుతుంది? దోషమవుతుంది అంటారా? ఈ కాలం ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఆ కాలంలో మొక్కుకున్నట్టుగా నువ్వు ఉపవాసాలు ఉండకపోతే ఏమవుతుంది? దోషమవుతుంది అంటారా? అవునా? అంటే ఆచార కర్మకాండల ద్వారా మనుషులు పరిశుద్ధులుగా మారతారని, వారి దోషాలు పోతాయని, వారికి విమోచన దొరుకుతుందని ఆనాడు యూదులు మాత్రమే కాదు, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనుషులు అనుకుంటున్నారు. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గరికి వెళ్తేనే మనం అనుకునే దొరుకుతాయి. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్తే, జీవితంలో ఒక్కసారిన వెళ్తే నీ జీవితం తరించిపోతుంది. వింటారే మాటలు? లేవా ఇవన్నీ ఆచార కర్మకాండాలు? ఎస్, ఇట్ ఈస్ దేర్. క్రైస్తవులు కూడా లేవా? కేవలం అన్ని జనులు ఉన్నాయా? క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. పలానా సంఘానికి కానీ, పలానా ప్రాంతానికి కానీ, పలానా ఆచారం కానీ ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని. మై డియర్ ఫ్రెండ్, రకరకాల ఆచారాల్లో పడి ఏం చేస్తారంటే, ఆచారాల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా, అంటే ఆచార కర్మకాండ అనే క్రియల ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడతాం అనుకుంటాం. కానీ అవేవిటి వల్ల పాపం అనేది పోదు. ఎందుకంటే పాపం అనేది ఆ విధంగా పోతే లోకమంతా పరిశుద్ధులే ఉంటారు. అవునా? మనం పుట్టక ముందు చేస్తున్నారు ఇవన్నీ, యుగాల నుంచి చేస్తున్నారు ఇవన్నీ కూడా, వందల వేల సంవత్సరాలు చేస్తున్నారు. ఇంకా పాపము తరుగుతుందా, పెరుగుతుందా? తగ్గుతుందా, పెరుగుతుందా? పాపం పెరుగుతూనే ఉంది. ఏ పరిస్థితికి వచ్చామంటే, అందుకేనా ఏ పరిస్థితికి వచ్చామంటే, ప్రేమ అంటే అబద్ధమైన ప్రేమ, నిజమైన ప్రేమ మన అర్థమవుతుందా? కాలేజ్ ప్రేమనా, పెళ్ళైన ప్రేమనా? ఎటువంటి ప్రేమ అంటే కొంచెం డెఫినేషన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని డెఫినేషన్స్ లేవు, ఇప్పుడు డెఫినేషన్స్ ఎక్కువైపోయాయి. అర్థమవుతుందా? సహాయం అంటే ఎవరన్నా ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తే వీడు ఏం ఆలోచన చేస్తున్నాడు, నా దగ్గర ఏమి గోరు చేస్తున్నాడు, అవునా, ఏం ఆశించి చేస్తున్నాడు? అర్థమవుతుందా? ఏది కూడా నిజమని నమ్మలేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. గమనించండి, నీ పక్కన నీ భార్యను నమ్ముతావా? నీ పక్కన నీ భర్తను నమ్ముతావా? నమ్ముతారు ఎవరన్నా? నమ్ముతాను చెప్తామంటే అబద్ధం చెప్తారు. అర్థమైందా? ఎవరిని మనుషులు నమ్మలేని పరిస్థితికి వచ్చారంటే అట్లున్నారు. మరి అందరి గురించి మారుతాను. నేను చాలాసార్లు ఇది మాట వాడతాను, ఆలోచిస్తాను. ఎవరు మంచోళ్ళు అంటే, మరి ఆ ఎవరిలో నువ్వు కూడా ఉన్నావు కదా. ఎవరు మంచోళ్ళు, ఎవరు నీతిమంతులు అంటే, అరే దేవుడు అనొచ్చు ఆ మాట, నువ్వెట్లా అంటావు ఆ మాటని? దేవుడు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడని దేవుడు అనొచ్చు. నువ్వెట్లా అంటావు, నేను ఎట్లా అంటాను ఆ మాట? నాకు తెలియదండి. నాకు తెలిసిన వారు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెడ్డవారు ఉన్నారు. నాకు తెలిసిన వారని మనల్ని కలుపుకొని మారితే బాగుంటుందేమో. ఎవరు అంటే ఎవరు లేరు. మరి ఆ ఎవరిలో మనం కూడా ఉన్నాము. పరిస్థితులు వచ్చినప్పుడు పాపం చేయడానికి నీ చెయ్యి ఆగుతుందా?
నువ్వు కావలసింది నీకు దొరకడానికి, నువ్వు చేయకూడని పాపాలు చేయడానికి నీ ఆలోచనలు, నీ అడుగులు ముందుకు వేస్తున్నాయా? జాగ్రత్త, జాగ్రత్త. ఏది ఆకర్షించుకోవడానికి, దేన్ని సాధించడానికి, దేన్ని గొప్ప గొప్పగా ఊహించుకోవడానికి, ఎవరిని మొప్పు పొందించడానికి మనం ఎటువంటి కార్యాలు చేస్తున్నాం? జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. ఆయన మహిమను మనకి ఇవ్వకపోవడానికి గల కారణము ఇవే. నీ అవస్థల వరకు పర్వాలేదు, నీ అవసరత ఎప్పుడైతే నీ అత్యాశ అవుతుందో, నీ ఆశ అత్యాశ అవుతుందో, నీ నీడ్ నీ గ్రీడ్ అవుతుందో, అప్పుడు పాపం స్టార్ట్ అవుతుంది. గమనించండి, గమనించండి. నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అత్యాశతో ఉన్న ప్రాణాన్ని దేవుడే కాదు ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే అది ఎన్నడూ నిండదు. ఎందుకంటే ఒకరి మించిన ఒక ఆశ తీరదు. అవునా? అది పదవి ఆశనే కావచ్చు, డబ్బాశనే కావచ్చు, పేరాశనే కావచ్చు, ఇంకేది ఆశను కావచ్చు. ఇవన్నీ అత్యాశలు. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ ఏం చేస్తాయంటే పాపంలోకి మనుషుల్ని నడిపించుకుంటూ వెళుతాయి. ఇది నిన్ను పాపముగా చేస్తుంది. ధర్మశాస్త్రం నేను ఏం చేస్తుందంటే మనం పాపులమని, ఏది పాపము ఏది పాపము కాదు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. మరి ఈ పాపంలో ఉన్న వ్యక్తులు దేవుళ్ళలోకి రాగలుగుతారా? మరి ఈ పాపంలో ఉన్న ఈ వ్యక్తి, ఈ మనిషి మరి నీతిమంతుడిగా మార్చగలుగుతాడా? మార్చగలడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా అంటే చూద్దాం ఆ మాట 24వ వచనంలో. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడతారు. అబ్బో, చప్పలు కొట్టాలి అందరు. దానికి ఏ మాట చప్పలు కొట్టాలి? ఉచితం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీస్ కావు ఇవన్నీ, గవర్నమెంట్ ఇచ్చే స్కామ్స్ కావు ఇవన్నీ. ఏంటి? నిజంగానే ఫ్రీ. అవునా? ఇండియా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఫ్రీ అంటే చాలా ఇష్టం మనకు. ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, అవునా? ఇంకేముంటాయి ఫ్రీలు? అవునా? ఫ్రీ పెన్షన్, అవునా? పెన్షన్లు అన్నీ ఫ్రీగా. ఏదన్నా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 1+1 ఉండంటే ఉరికిపోతారు అక్కడికి. ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు వెళ్తాము? మనకు ఫ్రీ అంటే అంత ఇష్టము, ఆకర్షణ. మరి యేసు ప్రభు వారు రక్షణనే ఫ్రీ అంటున్నాడు. మరి ఈయన దగ్గరికి ఎందుకు వస్తలేరు? ఆయన విమోచనము ఫ్రీ అని చెప్తున్నాడు. ఆయన దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొని వస్తలేరు? రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏది ఫ్రీ అంటే అక్కడ ఒక కండిషన్ పెట్టాడు. కండిషనల్ ఫ్రీ. మీరు గమనిస్తారనుకో కదా, ఒక చుక్క ఉంటుంది ప్రతిదానికి. అన్ని ఫ్రీ అని చెప్పి ఒక చుక్క పెడతాడు. కిందేం రాస్తాడు? కండిషన్స్ అప్లై, కండిషన్స్ అప్లై, ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాస్తాడు. అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ ఫ్రీ దెర్ ఇస్ ఎ కండిషన్, ఫర్ ఎవ్రీ ఫ్రీ గిఫ్ట్ దెర్ ఇస్ ఎ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? అదే మాటలో ఉంది ఆన్సర్ కూడా. నమ్మువారు ఆయన కృపచేతనే. ఆయన కృప మనుషులందరిపైన ఉంది. అయితే నమ్మడము కావాలి, నమ్మడం కావాలి. దేని నమ్ముతారు? నేను అన్నాను ఇంతకుముందు, ఏమని? నీ భార్య నమ్ముతావా? నీ భర్త నమ్ముతావా? ఏ వ్యక్తి నమ్ముతావా? అంటే ఇవన్నిటినీ దాటి ప్రభువుని నమ్మగలుగుతావా? ఎటువంటి నమ్మకం అంటే గుడ్డి నమ్మకం. ఎటువంటి నమ్మకం? గుడ్డి నమ్మకం. ఎటువంటి నమ్మకం అంటే బ్లైండ్ ట్రస్ట్ అంటారు. ట్రస్ట్ అంటే ఉంది, అది కూడా ఈ మనుషుల మధ్యలో తీసుకొచ్చిన మాటనే. నమ్మకమైన మాటకు గుడ్డి అని యాడ్ చేశారన్నమాట అక్కడ. ఎందుకంటే అందరూ నమ్మకు, గుడ్డిగా నమ్ముతావు నువ్వు అంటారు. మరి ఆ మాట లేదు, మనం యాడ్ చేసిన మాట. కాబట్టి అయినా సరే నేను చెప్తున్నాను, గుడ్డి నమ్మకమే కావాలి దేవునికి. దేవుడు ఉన్నాడని, దేవుడు నన్ను చూస్తున్నాడని, నా జీవితాన్ని మారుస్తాడని, ఆయన తప్ప నన్ను విమోచకుడు ఎవ్వరూ లేరని, నా కొరకు పరలోక రాజ్యాన్ని వీడి భూలోకానికి వచ్చిన్నాడని నమ్మడము. ఇది ఫ్రీ. కష్టమా? గమనించండి, గమనించండి. ఏదో ఒకటి దొరుకుతుంది. మంచి హాస్పిటల్, నీ రోగానికి ఒక మంచి హాస్పిటల్ ఉంది అంటే విజయవాడ పోమంటే పోవా? గుంటూరు పోమంటే పోవా? అమెరికా పోమంటే పోవా? డబ్బు ఉంటే పోతావు కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు రావు మరి నీ బ్రతుకు మారడానికి? కష్టమైన ప్రతి పని చేయడానికి ప్రతి వ్యక్తి ఆరాట పడతాడు, కష్టపడతాడు, డబ్బు చెల్లిస్తాడు. అవునా? తన హృదయం, తన శరీరాన్ని వేదన పరుచుకుంటాడు, ఉపవాసాలు ఉంటాడు, నల్లగొట్టుకుంటాడు, చలిలో ఉంటాడు. అవునా? నడుచుకుని చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు. ఇంత కష్టపడతారే దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు తెలియదు కానీ కష్టపడతారు.
ఇక్కడ ప్రభువారు చెబుతున్నారు, నా కృప నీపైన ఉంది. నీకు బ్రతుకు మారాలంటే, నీ జీవితం మార్చబడాలంటే కావలసిన ఒకే ఒక కండిషన్ దేవుడు చెప్తున్నాడు, చాలా సులువైనది, నమ్మకము. దాన్ని మంచి భాషలో విశ్వాసము అంటాం. విశ్వాసం అంటాం. ఎటువంటి విశ్వాసం అంటే నువ్వు చూడలేని దాన్ని ఉన్నవన్నట్టుగా నమ్మడం విశ్వాసము. నువ్వు కళ్ళ ముందు చూస్తున్నవి, నీ జీవితంలో జరుగుతున్నవి, నిన్ను సృష్టించినది దేవుడని విశ్వాసము. నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న విశ్వాసము, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడన్న విశ్వాసము, నా దేవుడు నా జీవితాన్ని మార్చి నా పాపాన్ని విమోచనలోకి నన్ను తీసుకొచ్చి ఆయన నన్ను విడిపిస్తాడన్న విశ్వాసము. అది విశ్వాసము. ఆ విశ్వాసముతో ఉంటే అప్పుడు దేవుణ్ణి సంతోషపెడతాం. చూద్దాం మాట ఎక్కడుంది, మీ అందరూ తెలిసిన మాట. అది హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ గ్రంథంలో 11వ అధ్యాయంలో మరి 6వ వచనం అనుకుంటున్నాము. చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయబడని నమ్మవల్ని కదా. చాలా దేవుని యొక్క కృప చేత నమ్మి, దేవుని యొక్క కృప చేత దేవుని నమ్మిన వ్యక్తికి ఈ విమోచనము ఉచితం. అయితే నమ్మడం అంత ఈజీ అంటే విశ్వాసంలో ఏం కావాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. ఎట్లా చెప్తున్నాం? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? విశ్వాసం లేకుండా దేవునికి నేను ఇష్టడున్నా అంటే దేవునికి ఎవరు ఇష్టడు? మరి ఇష్టడుగా ఉండడము అసాధ్యం అంటే సాధ్యపడుతుంది కదా. అసాధ్యం ఉన్న దగ్గర సాధ్యం కూడా ఉంది కదా. మరి దేవునికి నేను ఇష్టడుగా ఎట్లుండగలుగుతాను అంటే ఏంటో చెప్పమంటారా? ఈజీగా చెప్పమంటారా? పెళ్లి జరుగుతుంది అందరికీ, అవునా? ఇక్కడ చాలామంది పెళ్ళైన వారు ఉన్నారు. పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లిలో పెళ్లి కుమారుని కూర్చోబెట్టి పెళ్లి సందడి. ఎవరికి సంతోషం ఉండాలి? ఎవరికి ఉండాలి? వచ్చినందుకు సంతోషం ఉండాలా? మొదలు వాళ్ళిద్దరికీ సంతోషం ఉండాలి. కూర్చొని ఉన్నారనుకోండి, కూర్చొని ఒకరు ఏడు ముఖం పెట్టుకొని, మేకప్ వేసుకోకుండా, స్నానం కూడా చేయకుండా, పాత బట్టలు వేసుకొని, పెళ్ళే కదా ఏమవుతుంది, నువ్వు రమ్మన్నా వచ్చినా కూర్చున్నా అన్ని ఉన్నారనుకోండి. కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఇది మా పెళ్ళికి వచ్చినాం, మేము నీ పెళ్ళికి వచ్చామా? ఎవరు సిద్ధపడి ఉండాలి? పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. కానీ అక్కడ ఎవరు సిద్ధపడి వచ్చారు? మిగతా అందరూ వచ్చారు. అర్థమవుతుందా? అదేవిధంగా ఏ కార్యానికి వారు సిద్ధపడి ఉండాలి? అది నీ జీవితము, నీ బ్రతుకు, అవునా? నీ విమోచన, నీ రక్షకుడు. కాబట్టి ఎవరు సిద్ధంగా ఉండాలి? ఎవరికి విశ్వాసం ఉండాలి? ఎవరికి దేవుడు కావాలో వారికి విశ్వాసం ఉండాలి. సంఘానికి రావాలంటే ఎవరికి ఇష్టం ఉండాలి? భర్తకి ఇష్టం ఉండాలా? భార్యకి ఇష్టం ఉండాలా? పిల్లలకి ఇష్టం ఉండాలా? ఎవరికి ఇష్టం ఉండాలి? ఎవరు బ్రతుకు మారాలనుకుంటారో వారికి ఇష్టం ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఆయన సన్నిధికి మనం వస్తున్నప్పుడు, తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, తన ప్రార్థన చేస్తున్నప్పుడు, తన వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నదో దాన్ని బట్టి నువ్వు విశ్వాసిగా ఉన్నావా లేదా విశ్వాసిగా లేవా అని తెలుస్తుంది. అంటే విశ్వాసము దేనితో ప్రారంభమవుతుందంటే నువ్వు చేసే కూర్చున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ హృదయంతో కూర్చున్నాం అన్నది ఇంపార్టెంట్. అర్థమైందా? విశ్వాసం ఏ విధంగా సంతోష పెడతారంటే, వాళ్ళు దేవుని సంతోష పెట్టాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నాకు ఆతృత అని, సంతోషమని, నేర్చుకోవడానికి నాకు అవకాశము దొరుకుతుందని, ఆయన ప్రసన్నతను వెలుగును నేను పొందుకుంటానని ఇష్టపూర్వకంగా వచ్చి తన సన్నిధిలో కూర్చొని తన సన్నిధిని ఆనందించే బిడ్డలను చూసి ఆయనకు సంతోషం. అర్థమైందా? కేవలం నామకార్థంగా వచ్చి కూర్చొని ఆదివారం కాబట్టి మన అందరం వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమవుతుంది? మళ్ళీ దేవుడు మన మీద ప్రతీకారం తీసుకుంటాడు. అవునా? అనవసరంగా ఎందుకు ఆయనతో పెట్టుకోవడం, పోదాం ఆదివారం పోయి చర్చిలో కూర్చుందాం, లేకపోతే వారమంతా ఈ నెలంతా మనకి ఏదో శోధన వస్తుంది. నో మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని సన్నిధికి రానోళ్ళు మనకంటే బెటర్గా ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధికి ఒక వారం రానంత మాత్రం దేవుడిని ఏమనుకోడు, కానీ నీ హృదయంలో ఏమనుకుంటున్నావు దేవుని గురించి, అది ఇంపార్టెంట్. దేవా ఈరోజు నేను రావాలని ఆశపడుతున్నాను, కానీ దేవా రాలేని పరిస్థితిలో ఉన్నానని నువ్వు బాధపడతావే, అయినా కూడా ఆయన దేవుని సన్నిధి నీతో ఉన్నట్టే. దేవుని సన్నిధిలో కూర్చొని కూడా దేవుని సన్నిధి ఆనందించలేకపోవడం దౌర్భాగ్యం.
అర్థమవుతుందా? దేవుడు శిక్షించే దేవుడు కాదండి, క్రమశిక్షణ చేసే దేవుడు. ఆయన అంటే ఆశ ఉండాలి. ఏది ఏమైనా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధి నేను వదలను అన్న ఆసక్తి మనలో ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. ఒక వారం రాకపోతే దేవుడు అనేక వారాలకు నీవు రావడానికి నీకు ప్రణాళికలు వేస్తాడు. అవునా కదా? అవునా కదా? మనం ఇష్టమైన దాన్ని ఎంత ఇష్టంతో చేస్తామో అదేవిధంగా దేవుడు నన్ను విమోచిస్తాడని ఆయనను ఇష్టపడుతూ ఆయన సన్నిధిని అనుభవించే వారిని చూస్తే ఆయనకు ఆనందము, మహానందము. ఈరోజు ప్రశ్న మనందరికీ, దేవుడు ఇప్పుడు కూర్చున్న మనల్ని చూసి ఆనందిస్తాడా? ఆనందిస్తాడా? ఆనందిస్తే సే హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ ఉచితం గురించి మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఈ మాటను మళ్ళీ చెప్తారు. చూద్దాం మాట ఏంటో. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూద్దామా? 2వ అధ్యాయము 7-8 వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టెను. అయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఉచితమే. నువ్వు కాల్ దగ్గరేకు, నేను గొప్ప ఉన్నాను. అర్థమవుతుందా? ఇది దేవుని వల్ల ఇవ్వబడిన వరమే, ఉచితముగా ఇవ్వబడిన వరమే. ఏంటి వరం అది? ఏది వరము? మనము విశ్వాసము ద్వారా రక్షణ పొందడము దేవుడు మనకు అనుగ్రహించే వరము. ఇప్పుడు ఈ వరాన్ని స్వీకరించిన మనమేం చేయాలి? ఈ వరాన్ని అంతకుముందు యూదులు కూడా ఇచ్చాడా దేవుడు? ఎస్, ఇచ్చాడు. అవునా? చూద్దామా మాటను. 4వ అధ్యాయంలో చెప్తాడు. 4వ అధ్యాయంలో 6వ వచనము. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. బా, అర్థమవుతుందా? ద కైండ్ ఆఫ్ గ్రేస్. కృపచేత 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 అంటే కృప, ద గ్రేస్, ద క్యారేజ్. ఏమంటే అర్థం ఏంటో తెలుసా? అన్డిజర్వ్డ్ కైండ్నెస్. అన్డిజర్వ్డ్ కైండ్నెస్ అంటే మనము మనపైన కనికరింపబడ్డానికి అర్హత లేని వారము, అయినా కూడా కనికరించాడు మనని. అవునా? 10వ క్లాస్ పాస్ అవుతారు చాలామంది, 35 మార్కులకు పాస్ అవుతారు. 35 మార్కులు పాస్ అవుతారు. 30 మార్కులు వచ్చాయి, ఫెయిల్. అవునా? 5 మార్కులు కలిపారు మీకు, ఏం చేశారు అప్పుడు? పాస్. సపోజ్ అనుకుందాం, ఈ 5 మార్కులు రీకరెక్షన్ పెట్టినప్పుడు 5 మార్కులు యాడ్ అయ్యాయి. అంటే పాప అంతకుముందు మిస్ అయ్యాడు, ఇప్పుడు యాడ్ అయ్యారు, అప్పుడు కూడా పాసే. ఈ 2 విషయాల్లో కృపను దేనంటారు? కృపను దేనంటారు? ఈ 2 సందర్భాల్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, పాస్ అవ్వడానికి ఏ ఆస్కారము లేదు నీకు, అయినా కూడా నీ మీద దయ తలచి, అవునా, నీ పైన కనికరించి ఆయన 5 మార్కులు కలిపాడు. అర్హత ఉందా నీకు? అవిటికి పాస్ అవ్వడానికి అర్హత ఉందా? 35 మార్కులు కూడా సంపాదించుకున్నవాడికి అసలు 10వ తరగతి పాస్ అయ్యే అర్హత ఉంటుందా? ఉండదు. కానీ అర్హత లేని వాడికి ఆయన కృప చూపించి అర్హతని ఇస్తాడు కదా, దాని కృప అంటారు. అందుకని ఇక్కడ ఈ మాటను చూస్తే బలంగా మాటప్పుడు అర్థమవుతుంది మనకు. ఏ మాట? ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. క్రియలు లేకుండా యోగ్యుడిని ఎంచబడతామా? 10వ క్లాస్ పాస్ అయితే మీకు ఏమొస్తుంది? సర్టిఫికేట్ వస్తుంది. అవునా? సర్టిఫికేట్ రాగానే నేను 10th అయిపోయింది తెలుసా? ఎందుకు? నువ్వు పరీక్ష రాసావు, పాస్ అయ్యావు, లేకపోతే సర్టిఫికేట్. పరీక్ష రాయకుండా పాస్ అయితే వాళ్ళు ఏమంటారు? కోవిడ్ బ్యాచ్ అంటారు. అవునా? కోవిడ్ బ్యాచ్లో పాస్ అయిన అందరికి కూడా కృపచేత కనికరమ చేత పాస్ అయిన వారే. దట్స్ ఓకే, చలో. కానీ అంటే అందరూ పనికి మనవరని అర్థం కాదు, బ్యాచ్లకు వెళ్ళిపోయారు అంతే. అర్థమైందా? ఈ విధంగా క్రియలు లేకుండా దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడవాడు ఎంత ధన్యుడు. కానీ ఎవరు ఆ విధంగా ఉండగలుగుతారంటే, అబ్రహాము గురించిన విషయాన్ని ఇక్కడ ఉడంకిస్తే ఏమంటే, అబ్రహాము తను చేసిన కార్యాల వల్ల నీతిమంతుగా ఎంచబడ్డా అంటే ఆయన దేని వల్ల ఎంచబడ్డాడు? తన క్రియల ద్వారా కాదు, కానీ తన విశ్వాసము ద్వారానే
ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. సో విశ్వాసానికి విశ్వాసినిగా నువ్వు ఎంచబడాలి, లేదా నీతిమంతుడు ఎంచబడాలంటే కావాల్సిన కార్యం ఏంటో తెలుసా? మొదటిది విశ్వాసం కావాలి. నీతిమంతుని కావాల్సింది విశ్వాసముకు పేరు నమ్మడము. నమ్మితే ఏం చేస్తారు? అబ్రహాం చేసిన 3 క్రియలు చెప్తారు, అంత ఇంకెక్కువ చెప్పాను నేను. అబ్రహాం చేసిన 3 క్రియలు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న అబ్రహాముకు ఈ లోకంలో ఏ దేవుళ్ళ కనపడినప్పుడు స్వరాన్ని విన్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన స్వరాన్ని విని నమ్మాడు. నమ్మి తన తెలియని ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళాడు. విన్నాడు, నమ్మాడు, వెళ్ళాడు. తన భార్యను ఫరో చేతికి అప్పచెప్పాడు. అంటే భార్య లేకపోయినా పర్వాలేదు, నాకు ఎవరు కావాలనుకున్నాడు? దేవుని చిత్తం అనుకున్నాడు. తర్వాత మళ్ళీ భార్యతో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. తర్వాత పిల్లలు లేరు. హాగరుతో కొడుకు పుట్టాడు ఇష్మాయిల్. 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడిని వదిలిపెట్టన్నాడు. అయినా వదిలిపెట్టాడు. వాడిని వదిలేసిన తర్వాత మళ్ళీ కుమారుడు ఇస్సాకు ద్వారా ఇంకో కొద్ది పెద్దగైన తర్వాత నువ్వు ప్రేమిస్తున్న కుమారుని కూడా నాకు బలి అర్పించుతావా అని అడిగాడు. అర్పించడానికి వెళ్ళిపోయాడు. వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. గమనించండి, విశ్వాసం అనేది వదులుకోవడానికి సిద్ధపడుతుంది, వదిలేయడానికి సిద్ధపడుతుంది. దేని కొరకు? దేవుని కొరకు. అబ్రహాం ఇవన్నీ క్రియలు చేసిన తర్వాతనే ఆయన అబ్రహాముగా మారాడు. ఏ క్రియలు లేకుండా, అంటే ఆచార సంబంధమైన కర్మకాండలు చేయడం ద్వారా నీతిమంతుడు ఎంచబడలేదు, కానీ ఆయన నమ్మాడు. నమ్మడములో ఉన్న క్రియను దాల్చి చూపించాడు. అందుకే క్రియ లేని విశ్వాసము మృతమే కదా అంటారు. ఆకలిన వాడికి అన్నం పెట్టు, దాహం గల వాడికి దాహము, అప్పడిన వాడికి నీ దగ్గర లేదనకుండా చెయ్యి, సహాయము చేయగలిగితే ఎదురువాడికి సహాయము చెయ్యి. ఇవన్నీ నీ విశ్వాసంలో భాగములే. ఆచార కర్మకాండాల ద్వారా ఏ వ్యక్తి కూడా దేవుని దృష్టికి నీతిమంతుగా ఎంచబడడు. కానీ ఆయన పైన విశ్వాసం ఉంటే నీలో నుండి జీవ జలపు ధారలు నీ నుండి వస్తాయి అని దేవుడు వాగ్దానం చేసినట్టుగా దేవునిలాగా మారితే, మై డియర్ ఫ్రెండ్, ఏ దేవుడు మనకు దూరస్తుడుగా ఉన్నాడో ఆ దేవుడు మనకు సమీపస్తుడుగా మారుతాడు. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? మనము ఎవరి ద్వారా నేర్చుకుంటాము? 24 వచనం అదే ఉంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు క్రీస్తు నందలి విమోచనము, యేసు క్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు మనుషుని లోకానికి వచ్చి మనం బ్రతకవలసిన విధానాన్ని మనకు నేర్పించి, ఆయన మన తరఫున ఆయన చనిపోయి, ఆయన పేరును ఆయన దేవుని అని అంగీకరించిన ప్రతి వ్యక్తిని కూడా ఏమన్నాడంటే, నేను రక్షకుడని నువ్వు నమ్మితే, యేసు ప్రభువారు రక్షకుడని నీవు నమ్మితే నీకు విమోచన దొరుకుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు మీ రక్షకుడు నమ్ముతారా? మరి నీతిమంతులు ఎవరు నీతిమంతులు? మరి ఆయనను నమ్మిన వారు నీతిమంతులు. సే హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని నీతిమంతులా కాదని అడిగితే ఎవరు కాదంటారా? గమనించండి, అర్థమైందా? ఒక గంట ముందు గంట తర్వాత ఏం మారిపోయింది? మధ్యలో యేసుప్రభు వచ్చేసారన్నమాట. విశ్వాసము నీలో ఉంటే నీవు నీతిమంతుడవు. నువ్వు పాపము లేనివాడవు, పాపం ఉన్నవాడవు కాదు. పాపము నీలో నుండి ప్రభు తీసివేశాడు, బయటకు తీసివేశాడు. ఎక్కడ తీసివేశాడు? రూట్లో నుండి తీసివేశాడు. మొక్క యొక్క రూట్లోంచి దాన్ని బయటకు పీకి పడేసినప్పుడు ఏ విధంగా తీశాడు? దాన్ని ఇక్కడ నుండి నేను తలంచను అన్నాడు. నీ పాపంలో దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు మర్చిపోవాలి. మళ్ళీ గుర్తు చేసుకోవద్దు. నువ్వు మళ్ళీ నీ పాపలను గుర్తు చేసుకోవడం వల్ల దేవుని మహింపరచడానికి తప్ప, నీ పాపలను చేసిన ఇంకా పాపి అంటే ఆయన పరిశుద్ధంగా మార్చిన వాడివి నువ్వు పాపం ఎట్లా అనుకుంటావు? నిన్ను విమోచించి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇక ముందు ఆయన జీవన విధానాన్ని, ఆయన నిన్ను విశ్వాసము చేత విమోచించాడు. కాబట్టి ఆ విమోచన క్రయదనం ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడాలి. ప్రతి దినము ఒకటి గమనించుకోండి, నేను ఏ మంచి కార్యాలు చేయకున్నా నన్ను నీతిమంతుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి నా ఎన్నిక దేవుడు తప్పనుకోవద్దు. నన్ను ఎన్నుకోవడం దేవుడు తప్పనుకోవద్దు. అనేకమైన కుటుంబం నుండి నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన తప్పు చేయలేదు. అవునా? ఆయన నియమావళి తప్పు కాదు.
ఆ నియామకం తప్పు కాదు. నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు తప్పు చేయలేదు. కాబట్టి నీవు తప్పు చేసి దేవుని నిర్ణయాన్ని తప్పు లాగా మార్చొద్దు. కాబట్టి పాపము దేవునికి ఇష్టం లేనిది. పాపం ద్వారా దేవునికి దూరం అవుతాం. కాబట్టి మనలోండి పాపాలు చెయ్యకుండా, దేవునికి విరోధంగా బ్రతకకుండా, దేవునికి సన్నిహితులు ఉండడానికి ప్రయత్నం చేయాలని మన అడుగులు ముందుకు వేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులు పరలోక రాజ్యంలో చేరుతారు. ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతుకుతారు. ఆయన కొరకు సాక్షిగా నిలబడతారు. అప్పుడు ఆయన మహిమ మనపైన ప్రకాశింపజేసి మన క్యారెక్టర్ మారుతుంది, మన పర్సనాలిటీ మారుతుంది, మన రెప్యుటేషన్ మారుతుంది. ఆయన కొరకు నిలబడడానికి నీ గొంతెత్తుతావు. ఆయన కొరకు నిలబడడానికి సాక్షి నిలబడతావు. భయము లేదు. ఏ పరిస్థితి వచ్చినా కూడా నా దేవుడు నమ్మదగిన వాడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ ఈజ్ ఇన్ కంట్రోల్. నన్ను దేవుని కొరకు నిలబడితే ఆయన మనుషులు ఎదుట నన్ను నిలబెట్టే మహాఘనుడు అని నిలబడడానికి ఇష్టపడతావు. అటువంటి ఇష్టము మరి మనకు ఉందా? నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడ్డామా? వెరీ గుడ్. హల్లెలూయా. తల వంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించున్నారు. విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందున విశ్వాసము ద్వారా మాకు రక్షణ దొరికినదని కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో ప్రభువా, నా పాపములు అడ్డుగా వచ్చున్నాయి. నీకు నాకు దూరం అయిపోయిన ఆ పరిస్థితిని తండ్రి తిరిగి తండ్రి నా విశ్వాసం పైన చూపినప్పుడు తండ్రి మీరు నాకు సమీపస్తులుగా మారి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులని, ఉచితముగా వరముగా ఇవ్వబడిన రక్షణ తండ్రి మేము పరిశుద్ధమైనదిగా వాడుకున్నటకు సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని రక్షించిన విధానము వృధా కాకుండా నిమిత్తము మాలో పాపముండటకు ఆస్కారం లేకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నమ్మదగిన దేవుడవు నీవు కనుక నీకు స్తోత్రములు తండ్రి. ఏ మంచి కార్యాలు మాలో లేవు నాయన, అయినప్పటికీ మనం ప్రేమించున్నారు, మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఉన్నారు, మీ కొరకు నిలబెట్టి ఉన్నారు. ఇక్కడ ఉండి నీవు పాపివి కాదు. నీ కార్యముల వల్ల, ఆచార కర్మకాండల ద్వారా పాపమనగా ఎట్టితో తెలుస్తుంది, కానీ నిన్ను నీతిమంతులుగా మార్చలేదని మాకు నేర్పించారు నాయన. తండ్రి, ఆచారాల వైపు కాకుండా విశ్వాసం వైపు అడుగులు వేయటకు సహాయం దయచేయండి. ఆచారాలను చీకటి నుండి మమ్మల్ని బయటకు తీసి విశ్వాసమును వెలుగులోకి మమ్మల్ని దాటించమని అడుగుచున్నామనైనా. మీ కొరకు బ్రతక బిడ్డలుగాను, మీ కొరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగాను, మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానమునకు తగినట్టుగా, పిలుచుకున్న పిలుపునకు తగినట్టుగా మేము బ్రతుకుటకు సహాయము దయచేయమని అడుగుచు నజరేయుడైన పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.